హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ వై జయరామరెడ్డి గారు ఉన్నారు, టొబాకో కంట్రోలర్ అండ్ అడిక్షన్ అనలిస్ట్ ఫ్రమ్ వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. హలో అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఐఎమ్ ఫైన్ అమ్మా. చాలా ఇయర్స్ తర్వాత కదా. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను సార్, దాదాపు 6 years తర్వాత అనుకుంటా. అవునమ్మా. మళ్ళీ ఒకసారి వ్యూయర్స్ కి డి అడిక్షన్ గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పే విధానంలో మనం ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ ఈ రెండిట్లలో ఎక్కువగా ఏది డేంజరస్ అని అంటే, మీరు 2 cigarettes తాగినా 20 cigarettes తాగినా ఒకటే డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్కహాల్ మరి ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఇలా అయితే? ఆల్కహాల్ కూడా ఇప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటే డ్యామేజ్ అండి, కానీ ఎప్పుడో సరదాగా తాగే వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కానీ అది కూడా తీసుకోకపోవడం మంచిదే. ఎందుకంటే ఇప్పుడు తాగిన మత్తులో ఈ సరదాగా తాగే వాళ్ళు ఫంక్షన్, సోషల్ డ్రింక్ అని ఏదో పార్టీలో ఫంక్షన్ లో ఫ్రెండ్స్ అందరు కూర్చుంటారు. సో ఒక పెగ్గుతో స్టార్ట్ చేసి అది 2-3 పెగ్గులు అవుతుంది. అలవాటు లేని వాళ్ళు ఎక్కువ ఓవర్ తాగినారు అనుకో, అది ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వెళ్ళి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో మన లాస్ట్ దాని వల్ల డ్రైవింగ్ చేసిన ఇతరులకు కానీ వాళ్ళకి కానీ అందరికి డ్యామేజ్ జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడతారు. సో కాబట్టి అసలు ఆల్కహాల్ అనేది ముట్టుకోకపోవడం మంచిదండి. ఇప్పుడు ఆల్కహాల్ లో కూడా ఆల్కహాల్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నది ఏంటంటే ఈ బ్రేజర్స్ అని వచ్చాయి. బ్రేజర్స్ ఆల్కహాల్ పాప్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ తో మిక్స్ అయ్యి ఆల్కహాల్ ఉంటుంది, కంపల్సరీ 4% ఆల్కహాల్ ఉంటుంది. సో అందుకోసం కంపెనీలు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే అమ్మా, ఆల్కహాల్ తాగే కంపెనీలు ఒక టేబుల్లో 4 కూర్చొని తాగుతున్నారు అనుకోండి, 3 ఆల్కహాల్ తాగుతుంటారు, 4వ వ్యక్తి థమ్స్అప్ లేదా కోకాకోలాలో మాదనో తాగుతుంటాడు. ఈ కంపెనీ వాడి దృష్టి వాడి మీద పడుతుంది. వాడిని ఎలా దీంట్లోకి తీసుకురావాలి? వాడు 20 రూపాయలు పెట్టి మాదా తాగితే ఉపయోగం ఉండదు. కాబట్టి ఏం చేశారంటే ఈ కంపెనీలు ఈ బ్రీజర్ లాంటివి తయారు చేశాయి. ఆ 20 రూపాయలు తాగే వ్యక్తులు కూడా నేను 50 సంవత్సరాల కస్టమర్ చేసుకోవాలని ఆ 20 రూపాయలు పెట్టి సాఫ్ట్ డ్రింక్ తాగే వ్యక్తి కూడా ఈ 200 రూపాయలు పెట్టి బ్రీజర్ పెట్టుకొని తాగుతున్నాడు. అంటే యాక్చువల్ ఆల్ ఈక్వల్. ఈ 4 టేబుల్లో కూర్చున్న 4 ఫ్రెండ్స్ కూడా ఆల్కహాల్. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ బ్రీజర్లు వచ్చిన తర్వాత అమ్మాయిలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు, అబ్బాయిలు అలవాటు పడుతున్నారు, మహిళలు కూడా బ్రీజరే కదా, కూల్ డ్రింక్స్ కదా తాగుతున్నారు. నేను 50 సంవత్సరాల నుంచి నేను గమనించిన వ్యక్తులు కూడా, అలవాటు లేని వ్యక్తులు కూడా ఇప్పుడు బ్రీజర్లు తాగుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను అడుగుతాను డైరెక్ట్ గా, మీకు అలవాటు లేదు కదా ఎందుకు తాగుతున్నంటే, ఇదేదో ఆల్కహాల్ కాదంటే నాకే చెప్తున్నాను, ఇది ఆల్కహాల్ కాదంటే ఏదో ఫ్రూట్ జ్యూస్ అని ఇచ్చారు అని చెప్పి. ఈ విధంగా అలవాటు లేని వాళ్ళు కూడా ఈ బ్రీజర్లోకి వచ్చారంటే మీరు గమనించండి. టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఈ మాఫియాలు ఎలా కస్టమర్లను ఆకర్షించుకోవాలా అన్న నేపథ్యంలో వెళ్తుంటాయి. సెలబ్రిటీస్ పెట్టి సినిమాల్లో చూపిస్తూ, ఆ మందు బాటలు చూపిస్తూ, హీరోయిన్లను స్టైల్ గా చూపిస్తూ వాళ్ళకి ఇవన్నీ చూపించడం వల్ల ఏమైందంటే యువత ఆకర్షణ పొందుతున్నారు. తద్వారా మనకు విలువైన సంపదను కోల్పోతున్నాం, వ్యసనాల బానిస పడుతున్నారు, జీవితాలను కోల్పోతున్నారు. అవును డాక్టర్. ఇప్పుడు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి మానేయాలనుకొని వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు మానేశారు. తర్వాత మళ్ళీ దానికి అడిక్ట్ అవ్వద్దు అనకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో అడిక్షన్ కాకుండా చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఒకటి సమస్యలు లేకుండా చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అడిక్షన్ అనేది ఇప్పుడు అడిక్షన్ సమస్యలు ఉంటే కంపల్సరీ మళ్ళీ అడిక్షన్ లోకి వెళ్ళిపోతారు. సో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమస్యలు ఉన్నాయి అనుకోండి, అగైన్ సెట్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఆఫీస్ లో ప్రెషర్, స్ట్రెస్ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది చిన్న వయసులోనే ఎక్కువ ప్రెషర్ అని చెప్పి వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సో కాబట్టి వ్యసనాన్ని మానేసిన తర్వాత కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోవాలి. సో ఫైనల్ గా ఎందుకంటే సెట్ బ్యాక్ పర్సన్ గా సెట్ చేసుకునే దాన్ని మనం వదిలేద్దాం. ఎందుకంటే అబ్బాయి ఆ వ్యక్తి బాగుపడతారా లేదని ఆ వ్యక్తి ఉంటుంది. ఒకసారి అలవాటు పడిన తర్వాత ఏంటంటే మళ్ళీ అలవాటును వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ వెళ్లకుండా చూసుకోవాలి. ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలంటారు వాళ్ళు? ఇప్పుడు నేను మానేసుకున్నాను, మళ్ళీ దానికి నేను టెంప్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను పాటించే ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చెప్పండి. అంటే తాగే వాళ్ళతో కూర్చోవద్దని కానీ అలాంటివి కొన్ని ఉంటాయి కదా. ఒకసారి వ్యసనాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎవరైనా సిగరెట్ తాగే వ్యక్తులను చూస్తే మళ్ళీ తాగాలనిపించడం, ఆల్కహాల్ తాగే వ్యక్తులను సినిమాల్లో చూసినా కూడా, సీరియల్లో చూసినా కూడా ఆల్కహాల్ తాగాలనిపించడం, చూడగానే వాళ్ళకి మళ్ళీ కోరిక వస్తుంది. సో
ఎస్ ఆటోమేటిక్, ఎందుకంటే ఈ Mhm. బ్రెయిన్ అంతా దాని డిపెండ్ అయిపోయింటుంది కదా. సో కాబట్టి దానికి అలవాటు పడతారు. దారిలో వెళ్ళిపోతుంటారు, ఆ సిగరెట్ బంక్ కనపడగానే అటు వెళ్ళి ఆటోమేటిక్ కాలు అట్లా లాగేస్తుంది. ఓకే. వైన్ షాప్ కడగానే ఆటోమేటిక్ కాలు అలా లాగేస్తుంది. కాబట్టి ఒకసారి వదిలేసిన తర్వాత ఫిక్స్ అయిపోవాలి. ఎన్ని అవాయిడ్ చేయాలంట. అవాయిడ్ చేయడమే ఒకటే, ఫ్రెండ్ సర్కిల్ దూరం పెట్టాలి. ఎస్. సో ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో కూడా గ్యాదరింగ్స్ ఎక్కువైనాయి. యా. మన సొసైటీలో కూడా పనికిరాని functions- gatherings. పనికిరాని గ్యాదరింగ్స్, పనికిరాని ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి. సో True, true doctor. పార్టీ కల్చర్ పెరుగుతుంది ఈ నేపథ్యంలో. Mm. కాబట్టి మనం ఎక్కడ పోయినా ఆల్కహాల్, ఎక్కడ పోయినా ఇప్పుడు ఉంటుంది. ఒకటి ఆఫర్ చేస్తున్నారు, ఆటోమేటిక్ గా ఉంది కదా అని కూర్చొని తాగుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండాలి ఎక్కువ, ఎస్పెషల్ అలవాటు ఉన్న Yes. ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయండి. సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోండి. Mm. సో ఒక స్పిరిచువల్ వేలో, ఆధ్యాత్మిక వేలో వెళ్ళగలిగితే Mm. తప్పకుండా ఈ వ్యసనాలు జయించవచ్చు. ఎందుకంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, మూర్తి గారు అని. Mm. నేను 30 years నుంచి చూస్తాను. ఆయన రోజు ఉదయం లేస్తూనే గుడికి వెళ్తారు. ఆయనకి ఏ అలవాటు లేవండి. Mm. గుడికి వెళ్ళి రోజు పూజలు చేయడం అదే అలవాట్లో ఉంటాడు. Mm. ఆయన కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు పక్క వాళ్ళు. ఓకే. వీడికి ఏం పని లేదు, పొద్దులేసింది Mm. మంచిదే కదా, పూజ చేసుకుంటే మంచిదే Mm. కదా. ఆ పక్కన ఇంకొకరు ఉన్నాడు, రోజు లేసాంచి బార్కు రెస్టారెంట్కి వెళ్ళడం, సీరియల్ తాగుతుంటారు. Mm. ఆయన కామెంట్ చేయరు కానీ అలానే అన్నారు. వీళ్ళలో మంచి వ్యక్తులు కామెంట్ చేసే సమాజము మనం చూస్తున్నాం. ట్రూ ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఆ మూర్తి గారేమో రోజు పూజ చేసే వ్యక్తి, చాలా యాక్టివ్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు ఇప్పటికి. ఈ రోజు ఆల్కహాల్ తాగే వ్యక్తి ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకే కాకుండా ఇలాంటి వాళ్ళ వల్ల సొసైటీకి కూడా థ్రెట్ ఉంటుంది కదా డాక్టర్. ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇప్పుడు మన సమాజంలో ఇంకా వైలెన్స్ ఇప్పుడు మన పెరిగిపోతుంది. మీడియాలో చూస్తున్నాము. తాగిన మత్తులో అమ్మాయిలు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కు ఎదురు తిరిగి వైలెన్స్ డెవలప్ Yes, చేసి yes. నానాక హింస గొడవలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడి తాగినా కూడా తాగలేదని అబద్ధాలు ఎక్కడ మీటర్ చూపుతున్నా కూడా చేస్తున్నారు. ఇంట్లో ఎంత వైలెన్స్ ఉంటుంది చెప్పండి. కుటుంబ సభ్యులు ఎంతమంది పోలీసులకి ఒక- వాళ్ళు భయపడట్లేదు. భయపడలేదు. ఎస్పెషల్లీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలవాటు పడిన వాళ్ళు పేరెంట్స్ ను కేర్ చేయడం లేదు. Yeah. డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు, జీవితం విలువలను కోల్పోయి జీవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, 100% మళ్ళీ ప్రేమగా పెంచిన తల్లిదండ్రులకు వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. కోట్ల మంది తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళు బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు పాడైపోతుంటే వీళ్ళు ఎలా జీవించగలుగుతారు చెప్పండి. వాళ్ళని వీళ్ళు మార్చలేరు, డాక్టర్ల మాట వినరు, పోలీసుల వాళ్ళ మాట వినరు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఈ మధ్య కాలంలో ఉంటున్నారంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మీలాంటి వాళ్ళ డాక్టర్స్ దగ్గరికే వాళ్ళు అప్రోచ్ అవ్వడం కానివ్వండి, మీరు చెప్పినట్టు అలాంటి వాళ్ళకి తెలియకుండా మెడిసిన్ ఇచ్చి వాళ్ళని ఒక దారిలో పెట్టడం ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. తప్పకుండా అమ్మా. ఎందుకంటే అడిక్షన్, అందుకోసమే అడిక్షన్ 70% మంది రారు. వచ్చిన వాళ్ళు కూడా ఎవరో కొంత ఒక 4-5% వాళ్ళే సహకరించేది. కాబట్టి ఎప్పుడైనా నేను చెప్పేది అంటే వీళ్ళ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు తీసుకురావాలంటే కుటుంబ సభ్యులు వాళ్ళు జాగ్రత్త వహించి, వ్యసనము ఆరోగ్యం చెడిపోకముందే, డబ్బు ఆస్తులన్నీ ఆర్థిక రూపంలో ఖాళీ కాకముందే మీరు కళ్ళు తెరవండి, మాలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ వాడండి. తెలిసైనా తెలియకుండానే ట్రీట్మెంట్ వాడించండి, వ్యసనాలను మానిపించుకోండి. మీరు ఆరోగ్యంగా, అతను ఆరోగ్యంగా జీవించగలుగుతాడు, ఆ డబ్బు మిగులుతుంది. దాని నుంచి వచ్చే న్యూసెన్స్ అంతా కూడా హెడేక్స్ అన్ని, ఆ వైలెన్స్ అన్ని తగ్గిపోతాయి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది. అవును డాక్టర్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు స్మోకింగ్ కి అలవాటు పడిన వాళ్ళు, డ్రింకింగ్ కి అలవాటు పడిన వాళ్ళు, అంటే వాళ్ళ భర్తలో లేకపోతే వాళ్ళ పిల్లలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ వల్ల చాలా మెంటల్ గా ప్రెషర్ తీసుకొని చాలా బాధపడుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలా సఫర్ అయ్యే ఫ్యామిలీస్ కి, మెంబర్స్ కి మీరు ఏ మెసేజ్ ఇస్తారు? ఒకటే, మా ఇంట్లో ఎవరైనా వ్యక్తులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఫస్ట్ మీరు టెన్షన్ పడొద్దు, యాంగ్జైటీ పక్కన పెట్టేసేయండి. ఈరోజు వైద్య విధానం మంచి అందుబాటులో ఉంది, మంచి లేటెస్ట్ మెడిసిన్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ వచ్చింది, వాళ్ళని మాన్పించవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సపోజ్ ఒక అబ్బాయి ఏదో సిగరెట్ తాగుతున్నా, ఆల్కహాల్ తాగుతున్నాడంటే చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే వాళ్ళని కొట్టి హింస పెట్టి బయటికి వెళ్లకుండా లాక్ చేసి ఈ విధంగా చేసి కంట్రోల్ చేస్తారు. బెదిరించి కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ కాదు, అది ఇంకెక్కువ అవుతుంది. సో కాబట్టి ఒక ఆత్మీయ స్పర్శ ద్వారా, ప్రేమతో మాత్రమే మనం వ్యసనాలు జయించుకోవాలి. అక్కడ తల్లిదండ్రులు ప్రేమగా అబ్బాయిని, టచ్ థెరపీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము చిన్నపిల్లలను చేయబెట్టి నడిపిస్తాము, స్కూల్ వరకు స్కూల్లో వదిలి తీసుకొస్తాము, ఒకసారి కాలేజ్ లైఫ్ వస్తేనే వదిలేస్తున్నాం. సో మళ్ళీ చూడడం లేదు మా వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వస్తున్నారు కానీ. అందుకోసం ఏం చేయాలంటే, ఒకసారి అడిక్షన్ ఉన్నప్పుడు మీరు ప్యానిక్ అవ్వద్దు, మీరు ఆందోళన పడొద్దు, టెన్షన్ పడొద్దు అండి.
ఫస్ట్ మీరు ప్రేమగా మాత్రమే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏరా బయటకు వెళ్తున్నావు కదా, సిగరెట్ తాగకుండా లేకపోతే మందు తాగకుండా అంటే వాడు తప్పకుండా తాగే వస్తాడు. అది కూడా కాస్త తాగాలనుకున్నాడు, డబల్ తాగి వస్తాడు. ఎలాగ ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇంకేం అవసరం లేదు. కొంతమంది పేరెంట్స్ ఓవర్ యాంగ్జైటీ పేరెంట్స్ ఉంటారు, కొంతమంది అనుమాన పడుతుంటారు. చిన్న దాన్ని కూడా మ్యాగ్నిఫై చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ భార్యలు కూడా చిన్నదాన్ని కూడా ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకున్న దాన్ని కూడా చిన్నదాన్ని కూడా పెద్దగా మ్యాగ్నిఫై చేస్తూ కూడా అటువంటి వాళ్ళని టెన్షన్ పెట్టి కూడా ఆ టెన్షన్స్ నుంచి కూడా వాళ్ళు ఎలాగో తెలిసిపోయింది కదా అని ఎక్కువ దాకా ఇలా అడిక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి అడిక్షన్ ఏది ఉన్నా కూడా దాన్ని ప్రేమగా మార్పించాలి. కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళతో ఆప్యాయంగా ప్రేమగా ఉండండి. అడిక్షన్ గురించి పదే డిస్కస్ చేయొద్దండి. ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ మాలాంటి డాక్టర్ దగ్గర తీసుకొస్తే మేము చేసే కౌన్సిలింగ్, మేము చేసే టెక్నికల్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. పేషెంట్ సహకరించడం లేదు, నాకు వ్యసనం లేదు అనుకుంటున్నప్పుడు మా క్లినిక్ వచ్చి కన్సల్ట్ కాండి. అట్లీస్ట్ కొన్ని పారామీటర్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని యూరిన్ టెస్ట్ చేయడం వల్ల ఏ వ్యసనానికి బానిసరని మనం తెలుసుకునే విధానం కూడా ఉంది కదా. సో ఆ విధంగా తెలుసుకున్న తర్వాత దేనికి ఎలా మెడిసిన్ ఇవ్వాలో మెడిసిన్ పేషెంట్ సహకరించకపోయినా తెలియకుండా కూడా మెడిసిన్ ఇవ్వచ్చు. ఆ డ్రగ్ సబ్స్టెన్స్ అబ్యూజ్ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అతి తక్కువ ఖర్చుతోనే ఎటువంటి రియాక్షన్స్ లేకుండా 100% సురక్షితమైనది హోమియో డిఎడిక్షన్ థెరపీ. డాక్టర్, ఇప్పుడు మీరు ఫ్యామిలీకి మెసేజ్ ఇచ్చేటప్పుడు కొంతమంది వైఫ్స్ కూడా ఇలా అంటారు, కొంతమంది పేరెంట్స్ కూడా ఇలా కొంచెం స్ట్రిక్ట్ గా ఎక్కువగా ఉంటారు అని అంటారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వాళ్ళు తాగొద్దు తిరగొద్దు అని అంటే ఎక్కువ చేసి వస్తారంటారు కదా, ప్రేమగా మాట్లాడమన్నారు. సో పేరెంట్స్ అనేది ఏంటంటే ప్రేమగా చెప్తే వినడం లేదు, భయం అనేది పోతుంది. అంటే వాళ్ళు ప్రేమగా మాట్లాడే ఆప్షన్ కూడా ఇవ్వరు. వాళ్ళు అడగగానే దాన్ని కంప్లీట్ గా కట్ చేయడం కానివ్వండి, వాళ్ళని కన్ఫరెంట్ చేస్తే వైలెంట్ గా అయిపోయి నువ్వు చూసావా, నీకెవరు చెప్పారు, ఇలా మాట్లాడడం కానివ్వండి, మళ్ళీ 2 రోజులు ఇంట్లోకి రాకపోవడం కానివ్వండి. సో మా పేరెంట్స్ ఎక్కువ ఏం స్ట్రిక్ట్ గా లేరు కదా, పర్లేదు దొరికితే దొరికేస్తా అని ఈ విధంగా కూడా తీసుకొని వాళ్ళు పేరెంట్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ రకంగా పేరెంట్స్ తో జరుగుతుంది. అంటే ఎవరైతే పెళ్లి చేసుకొని వైఫ్స్ ఉంటారో అంటే వాళ్ళకి తెలుసు ఈ తాగితే ఏ రేంజ్ లో వెళ్తుందో తెలుసు, ఆ భయంతో కూడా నువ్వు తాగినవా అని అడుగుతారు. ఒకవేళ ఆ రోజు తాగకపోయినా, నేను రోజు తాగలేదు నువ్వు తాగపోయినా నన్ను అడిగావని చెప్పేసి ఆయన ఇంకెక్కువ చేస్తాడు. కానీ తను ఎంతలా సఫర్ అవుతుందో తనకు తెలుసు. తను వైలెన్స్ చేసినప్పుడు ఇంట్లో పిల్లలు కానివ్వండి, ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, దానివల్ల తిన పరువు పోతుంది, పిల్లలకు కూడా భవిష్యత్తు అనేది పాడైపోతుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఓన్లీ మహిళలు ఎవరైతే ఇలా ఆల్కహాలిక్ హస్బెండ్స్ తో ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు ఎలా డీల్ చేయాలంటారు? ఏదైతే మహిళలు వాళ్ళ హస్బెండ్స్ తో, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ తో ఏ విధంగా దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయాలంటారు? ఒకటే మనది మేల్ డామినేషన్ సొసైటీ. సో కాబట్టి జనరల్ గా భార్య చెప్పింది అనుకో, భర్త నువ్వు చెప్తే నేను వినడం ఏంటి అంటే క్వశ్చన్ ఫస్ట్ భార్యని అడుగుతాడు. నువ్వు చెప్తే నా ఇష్టం, నా జీవితం, నేను తాగుతాను, నువ్వేం చేస్తావు, నువ్వు పైసలు ఇస్తున్నావు, నేను ఖర్చు పెట్టుకున్నాను, లేకపోతే ఏదో లేనిపోయిన విషయాలు మీ అమ్మ మీ నాన్నది ఏదో కట్నం విషయాలు, లేదా ఈ అమ్మాయి సపోజ్ ఈ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంకొకటి సస్పెక్ట్ చేయడం ఆ అమ్మాయిని, నువ్వు వాడితో మాట్లాడితే వీడితో మాట్లాడుతున్నావు, దానికోసమే తాగుతున్నా అని చెప్పే వాళ్ళు చాలా మంది 90% వాళ్ళు ఉన్నారు. తాగుతూ చెప్పే వాళ్ళంతా ఇదే అబద్ధాలే. అక్కడ ఏం రియాలిటీ ఉండదు. తాగడానికి ఒక కారణం కావాలి. ఒక తల్లి ఇప్పుడు ఒక భార్యను, ఒక హస్బెండ్ నువ్వు వాడితో ఎక్కువ తిరుగుతున్నావు కాబట్టి నేను తాగుతున్నా అన్నప్పుడు ఆ మహిళకి అస్సలు మాట్లాడదు. ఒరే నువ్వు తాగు ఎలాగైనా చనిపో నీ అని చెప్పి ఆల్కహాల్ గురించి మాట్లాడాడు. భార్యను చూడని చెప్పాడంటే చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రయోగం చేసేది ఇది చేస్తారు. ఆ తల్లి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటుంది. నీ జీవితం ఎలాగో జీవించాలి, ఎందుకు పిల్లల కోసం జీవించాలి కాబట్టి ఎలాగో కలిసి జీవిస్తారు. ఒక వైఫ్ బాధ్యతే కాదు కదా డాక్టర్, తన ఫాదర్ తనది కూడా బాధ్యత ఉంటుంది. కానీ మొత్తం ఇంకా వైఫ్ కే వదిలేస్తారు వీళ్ళు. అంటే అడిక్షన్ లో ఏమైతుందంటే ఫ్యామిలీ ఫస్ట్, అడిక్షన్ ఫస్ట్ అంటే అడిక్షన్ ఫస్ట్ అంటారు వాళ్ళకి. ఫ్యామిలీ నెక్స్ట్, అంతే సెకండరీ. నా ఆనందం నేను తాగుతూ ఇలాగే పోతా, మీ జీవితం ఎలాగైనా పోండి, ఎలాగో పోండి, మీ ఇష్టం. ఆ లెవెల్కి వెళ్ళిపోతారు, ఆ లెవెల్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళే ట్రీట్మెంట్ కి వచ్చేది. ఏదో కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు సోషల్ గా, అది వేరు. బట్ అడిక్షన్ అనేది డిఫరెంట్. బట్ ఏ మోతాదులైనా ఇప్పుడు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్, గుట్కా, కాయని, ఇతరత ఏ డ్రగ్స్ అయినా సరే ఏ మోతాదులో కూడా ఉపయోగించకపోవడము, వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనేది గుర్తించాలి. డాక్టర్, చివరిగా మీరు
యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరెవరైతే మళ్ళీ ఇప్పుడు అడిక్షన్ లో ఉండి బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడిప్పుడే మళ్ళీ డ్రింకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడే మళ్ళీ కొత్తగా ఆల్కహాల్ రుచి చూసి ఇది మళ్ళా బాగుందే చేద్దాము అనుకునే ప్రతి కేటగిరీ పీపుల్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి డాక్టర్? ఒకటే యువతకు ఒకటే నేను చెప్పేది ఫైనల్ గా ఏంటంటే, ఈ మత్తు పదార్థాల నుంచి ఆనందం లేదు, హ్యాపీ లేదు, ఏమీ లేదు. అనర్థం తప్ప దాని నుంచి ఉపయోగాలు ఏమీ లేవు. ఎంజాయ్, ఎంజాయ్ ఏముంటుంది దాంట్లో చెప్పండి? తాగితే ఎంజాయ్ ఉందా? ఈ ఫంక్షన్స్, అకేషన్స్‌లో భంగ్ తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు. సో, ఆల్కహాల్, సిగరెట్లు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కొత్త కొత్త అడిక్షన్స్ వచ్చాయి. వీటి నుంచి ఏ ఉపయోగాలు లేవండి. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, మీ అమ్మా, నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని వాళ్ళు తిని తినక కష్టపడి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫై చేసి వాళ్ళకు తినడానికి లేకపోయినా మీకు తిండి పెట్టి, వాళ్ళకి మంచి బట్టలు లేకపోయినా మీకు మంచి బట్టలు ఇచ్చి, వాళ్ళకు స్తోమత లేకపోయినా మంచి స్కూల్‌లో చదివిచ్చి, ఎంతో జాగ్రత్త తీసుకొని మిమ్మల్ని ఒక పెరిగి పెద్దగయ్యి మా వాడు జాబ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా చేస్తారు కాబట్టి, మీరు ఏం చేస్తున్నారు? దోస్తులు అని చెప్పి వీడు సిగరెట్ తాగాడు, వాడు గంజాయి తాగాడు మజా ఉందని, వాడు ఆల్కహాల్ తాగాడు మజా ఉందని చెప్పాడని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు పోటీ పడండి. ఈ వ్యసనాలతో పోటీ పడొద్దండి. మీరు చదువులో పోటీ పడండి. మంచిగా మెరుగైన మార్కులు సాధించండి. మంచి శాతాన్ని పొంది మంచిగా చదవండి. అలా మీరు పోటీ పడాలి తప్ప ఈ వ్యసనాలకు అలవాటు చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు. కొన్ని వందలు వేల మంది స్టూడెంట్స్‌ను జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈ మధ్యనే. చాలా హై ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ రోజు పనికి రాకుండా తయారైపోయారు. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే ఫైనల్‌గా మత్తు పదార్థాలు ఏమైనా సరే, అది స్మోకింగ్ కావచ్చు, సిగరెట్, గుట్కాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకా గంజాయి కావచ్చు, ఇతరత్ర డ్రగ్స్ ఏమైనా సరే దాంట్లో ఏమీ లేదు. దాన్ని జీవితంలో నాశనం చేసే కెమికల్సే దాంట్లో ఉంటాయి తప్ప మీకు ఉపయోగపడేటివి ఏవి ఉండవు. కాబట్టి అటువంటి వాటికి అలవాటు పడొద్దు. అలవాటు పడ్డట్టయితే మీరు ఎంత మంచి వ్యక్తులైనా మనిషి మృగంలా మారిపోతాడు. Yes. అంతే. సో, మీ మీద ఆధారపడ్డ ఎంతో ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ, మీ అమ్మ, నాన్న కళను ఒకసారి చూడండి. వాళ్ళ కష్టాన్ని చూడండి. సో, కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు ఇటువంటి చెడు అలవాట్లు చేసుకోవద్దు. మీరు అమ్మా, నాన్నను ప్రేమించండి. వ్యసనాలు కాదు. అమ్మ, నాన్న ఆనందంగా ఉంటే, మీరు ఆనందంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. దోస్తులతో కలిసి ఎక్కువగా పార్టీలు, కల్చర్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు నాశనం అయిపోతారు. తద్వారా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు కూడా ఎన్నో భయంకరమైన జబ్బులతో చనిపోతారు. సో, కాబట్టి అప్పుడు మీరు బాధపడతారు. అయ్యో! నేను చేసిన తప్పుకు మా నాన్న చనిపోయాడే, మా అమ్మ చనిపోయింది అని. వ్యసనాల నుంచి ఏ ఉపయోగాలు లేవు. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి. మీరు అటువంటి మిత్రులను దూరం పెట్టండి. Yes. సో, మంచిగా చదువుకోండి. మీకు కావాల్సింది మంచిగా జీవితాన్ని సమాజ సేవలో గడపడానికి ఆనందాన్ని ఎతుక్కోండి. సో, ఆ విధంగా మీరు మార్పు తీసుకురావండి. మీరు వ్యసనరహిత సమాజం కోసం ఫస్ట్ యువత ఇంపార్టెంటు. మీరు వ్యసనాలు అసహించుకోండి, దూరం పెట్టుకోండి, అసలు టచ్ చేయొద్దు. సో, వ్యసనరహిత సమాజం కోసం మనమందరం పాటుపడదాం. సో, ఇప్పుడెందుకంటే ఆల్రెడీ వ్యసనాలతో సగం పైనే సమాజంలో మత్తుతో తూగిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో యువతకు మీరు అలవాటు పడితే ఇంకా వచ్చే నష్టాలు, ఇబ్బందులు చాలా ఊహించనిగా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ వాటి స్ట్రక్చరే మారిపోతున్న నేపథ్యంలో ఒక డాక్టర్‌గా నేను మీడియా ముందు డైరెక్ట్‌గా చెప్తున్నాను. సో, ఇవి వ్యసనాలు కాదు, మీ జీవితాలను కబళించే మృత్యువు Yes. ఇవి కాబట్టి మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరంగా ఉండండి. సో, మంచిగా చదువుకోండి. అమ్మా, నాన్నను ప్రేమించండి. అమ్మా, నాన్న చెప్పినట్టు వినండి. సో, వాళ్ళు చెప్తే వింటే మీరు హ్యాపీగా మీ ఆనందమైన జీవితాన్ని మీ అందరి కోసం, సమాజం కోసం, సో, ఒక మెరుగైన సమాజాన్ని మనం నిర్మించుకుందాం అని నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరికి అంటే ఆల్కహాల్, సిగరెట్ ఎంజాయ్మెంట్ అంటే ఇదే అని అనుకోని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకునే ప్రతి ఒక్కరికి మీరు చక్కటి మెసేజ్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.